హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనమును చూద్దామా. నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడం ముగించిన తరువాత మరి దేవుడు సొలొమోనుతో నిబంధన చేస్తున్నాడు. ఏంటంటే, నేను నీ తండ్రి పక్షంగా చేసిన వాగ్దానములన్నిటినీ నీ పక్షంగా నెరవేరుస్తానని. అయితే అక్కడ ఒక కండిషన్ కూడా పెట్టాడు. ఆ పై వచనంలో మనం చూసినట్లయితే, నా కట్టడలను అనుసరించి, నా న్యాయ విధులను అనుసరించి, నా ఆజ్ఞలను గైకొన్నప్పుడు ఆ వాగ్దానమును స్థిరపరుస్తానని. ఈరోజు మనం దేవుని కొరకు గొప్ప మందిరాలను కట్టవలసిన అవసరం లేదు, కానీ మన దేహమైన దేవుని ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుతూ, మనలో నివసిస్తున్న దేవుణ్ణి ఘనపరుస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తూ, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ, దేవుని ఎదుట ఒక అందమైన కట్టడముగా మనల్ని మనం కనపరుచుకున్నట్లయితే, దేవుని యొక్క న్యాయ విధులను కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లయితే, దేవుడు నీతో చేసిన వాగ్దానములను అవి నీతో మాత్రం కాదు, నీ తరతరములు ఆ వాగ్దాన ఫలమును అనుభవించబోతున్నారు. నిన్ను బట్టి నీ తరములను దేవుడు దీవించబోతున్నాడు. లైక్ అబ్రహాంతో చేసిన వాగ్దానములు ఆయనతోనే ముగియలేదు, కానీ ఇస్సాకు, ఇశ్రాయేలీలందరూ కూడా ఆ వాగ్దాన ఫలమును అనుభవించారు. అదే రీతిగా ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో వాగ్దాన ఫలం ఆలస్యం అవుతుంది అనుకుంటున్నావు. అది నీ నిర్లక్ష్యం చేత, నీ యొక్క దేవుని దృష్టికి అపవిత్రత చేత నీ వాగ్దానం ఆలస్యం అవుతుంది. ఆయన దృష్టికి అనుకూలమైన దాన్ని చేయి. దేవుడు నిన్ను బట్టి నీ తరములను దీవించబోతున్నాడు. నీతో చేసిన వాగ్దానములు నీ తరములు అనుభవించబోతున్నాయి. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.